సార్, అమిత్ షా గారు 50% సీట్స్ అన్ని రాష్ట్రాలకి పెంచుతామని గ్యారంటీ ఇచ్చినా ఆపోజిషన్ మాత్రం బిల్ పాస్ అవ్వనివ్వలేదు. ఇలాంటి పరిస్థితిలో సౌత్ స్టేట్స్కి దీనివల్ల లాభమా నష్టమా? తెలుగులో ఒక పద్యం ఉన్నది, రాసింది ఎవరు నాకు గుర్తు రావటం లేదు. సిరిరా మోకాలడ్డు వారెవరు అని చెప్పాను. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి సంపద తెస్తామని చెప్పంటే ఎవరిని అడ్డుకుంటారా? గొప్ప అవకాశాన్ని దక్షిణాది రాష్ట్రాలు జారవిడుచుకున్నాయి. 84 రాజ్యాంగ సవరణకి కీలక పాత్ర వహించింది వెనక నేను, కేసీ శివరామకృష్ణ గారు, కీర్తిశేషులు. దక్షిణాది రాష్ట్రాలకి వాటా తగ్గిపోతుందేమో పార్లమెంట్లో, ఎందుకంటే జనాభా పెరుగుదల ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే తగ్గింది కాబట్టి, కుటుంబ నియంత్రణ పాటించారు కాబట్టి. మరి దేశంలో అనవసరంగా ఉత్తరాది దక్షిణాది పరిపత్యాలు వస్తాయేమో. పొఖరన్ ఎక్స్ప్లోజన్ కారణంగా ఆర్థిక సంఘటనలో ఉన్నాం, ఆర్థిక ఆంక్షలు పెట్టారు మన మీద అమెరికా వాళ్ళు, యూరప్ వాళ్ళు. ఈ సమయంలో మళ్ళీ ఇంకో కొత్త పంచాయతీ ఎందుకు అని చెప్పని మేము గట్టిగా వాదించితే ఒప్పుకున్నారు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పక్షం, బీజేపీ వారి మిత్రపక్షాలు. అందుకని 25 ఏళ్ళు పొడిగించారు. 25 ఏళ్ళు అయిపోతాం 2026తో. 2026లో దాన్ని మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి మార్చకపోతే ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం మనకు సీట్లు మారుతాయి. ఉదాహరణకు ప్రస్తుత సంఖ్య కొనసాగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మనకి 42 సీట్లు ఉన్నాయి లోక్సభలో. బహుశా 37 అవుతాయి. 26 లెక్కలు రాలేదు కానీ మనకు కొంచెం అంచనాల ప్రకారం. తమిళనాడు 39 ఉన్నాయి, 31 అవుతాయి, 8 సీట్లు తగ్గుతాయి. మీకు కేరళ 20 ఉన్నాయి, 6 సీట్లు తగ్గుతాయి, 14 అవుతాయి. కర్ణాటక 28 ఉన్నాయి, 2 కానీ లేక 3 కానీ తగ్గుతాయి, 25 లేక 26 అవుతాయి. ఈ 5 రాష్ట్రాలు కలిపి మనము కర్ణాటక కలిపితే బహుశా 6 సీట్లు తగ్గుతాయి. తమిళనాడు 8 సీట్లు తగ్గుతాయి, 14. కేరళ 6 సీట్లు తగ్గుతాయి, 20. అంటే 20 సీట్లు దాదాపు ఖాయంగా తగ్గుతాయి దక్షిణాది రాష్ట్రాలకి. ఆ వార ఉత్తరాదిలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, కొంతమేరకు రాజస్థాన్ కొంచెం సీట్లు పెరుగుతాయి. ఇప్పుడేమవుతుంది, ఎప్పుడైతే ఈ సవరణని, ఈ అవకాశాన్ని, అంది వచ్చిన అవకాశాన్ని అనుకోకుండా వచ్చింది. నిజానికి నిన్న పొద్దున నేను ఊహించాల ఈ పార్లమెంటు సెషన్ పెడుతున్నారని చెప్పంటే మనకేమైనా నష్టం జరుగుతుందేమో, అన్యాయం అన్నమాట నేను అన్న. జనాభా ప్రకారం ఇస్తే అన్యాయం కాదు, కానీ మన నష్టం జరుగుతుందేమో, పరిష్కారం ఎట్లా వస్తుందని చెప్పి చాలా ఆందోళన పడ్డాం. కానీ నిన్న చాలా నిర్దిష్టంగా హోంశాఖ మంత్రి రాష్ట్రాల పేర్లు ప్రస్తావించి ప్రస్తుతం ఉన్న సీట్లు అవి, రేపు పొద్దున వచ్చే సీట్లు అవి 50% పెరిగితే వచ్చేటైతే సంఖ్యల్ని స్పష్టంగా ప్రస్తావించారు. ఈవేళ సాయంత్రం ప్రసంగిస్తూ మీరు సిద్ధంగా ఉంటే ఈ బిల్లు విషయంలో మద్దతు ఇవ్వడానికి ఇప్పటికిప్పుడు 1 గంట వాయిదా వేసి, సవరణ సిద్ధంగా ఉంది, ప్రతి రాష్ట్రానికి సంఖ్య ఎంతో నిర్దేశించేది రాజ్యాంగ సవరణ రూపంలో, దాన్ని పార్లమెంట్ ముందు పెడతానన్నారు. గొప్ప అవకాశం. మనం మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకున్నాం. రాజకీయాలు ఉంటాయి, ఈ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఉంటుంది, వాళ్ళు వీళ్ళని ఆడిపోసుకుంటారు, వీళ్ళు వాళ్ళని ఆడిపోసుకుంటారు. కానీ మన రాష్ట్రాల ప్రయోజనాలు శాశ్వతమైనవి. మనకున్న సంఖ్యాబలం తగ్గకుండా, మనకున్న ఈ పార్లమెంట్లో మనకున్నటువంటి వాణి ప్రభావం తగ్గకుండా, మనకున్నటువంటి ఆ శాతం తగ్గకుండా, జనాభా తగ్గినా కూడా, మరి దేశంలో పెద్ద గడ్డు సమస్య రాజకీయంగా అనుకున్న దాని పరిష్కారానికి వాళ్ళే ఉదారంగా ముందుకు వచ్చారు. ఉదారంగా ఎందుకంటున్నానంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పట్టున్నది కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగితే లాభం వాళ్ళకి. 2001లో నేను గట్టిగా పోరాడుతున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి తగ్గకూడదు, బాధ్యత కొనసాగించని చెప్పంటే ఆనాడు మదన్లాల్ ఖురానా, బీజేపీ నాయకుడు, పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి, ఆయన బహిరంగంగా వాదించాడు, పత్రికలో ప్రకటన ఇచ్చాడు. జనాభా ప్రకారం చేయాల్సిందే, అదేమిటి జనాభా ప్రకారం వెళ్ళకుండా మా నష్టం అవుతుంది కదా అని చెప్పాను. అలాంటిది ఏం లేకుండా బీజేపీ ఇప్పుడు ఉత్తరాదిలో ప్రభావం ఉన్న పార్టీ ముందుకొచ్చి వాళ్ళకి రాజకీయంగా తాత్కాలికంగా నష్టమైనా కూడా దేశ ఐక్యతను కోరి కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలు విస్తరించుకోవాలని కోరుకోవటం కావచ్చు, లేకపోతే ఆర్థిక ప్రగతి కావాల్సిన సమయంలో ఈ ఉత్తరాది దక్షిణాది గొడవలు ఎందుకన్న కారణం కావచ్చు. ఏ కారణమైనా కూడా మంచిదే కదా. మనకి ఇంగ్లీష్లో సామెత ఉన్నది, గిఫ్ట్ హార్స్. ఎవరన్నా మనకి బహుమానంగా గుర్రాన్ని ఇస్తే గుర్రం పళ్ళు లెక్కెట్టరు. గుర్రం పళ్ళు లెక్కెడితే ఆరోగ్యంగా ఉందో వయసుని చెప్తారు. అరే మీకు బహుమానంగా ఇచ్చాడయ్యా,
దాన్ని మళ్ళీ చూడకూడదు, శ్రీరామ మొఖాలు అడ్డు పెట్టకూడదు. కాబట్టి ఒక సువర్ణ అవకాశాన్ని మనం కోల్పోయాం దక్షిణాది రాష్ట్రాలు. ఎందుకంటే ఆ సమస్య పరిష్కారం అయిందని మనం దగ్గర గంతేసాం. రేపు పొద్దున ఏమవుతుందో మనం చెప్పలేం. పరిస్థితులు మారచ్చు, అన్ని పార్టీలు కలిసి వచ్చి మరో రాజ్యాంగ సవరణ మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలకి ఉన్న సీట్ల ఈ శాతం తగ్గకుండా ఏర్పాటు చేయడానికి సిద్ధం కాకపోవచ్చు. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు కానీ పత్రికలు కానీ మేలుకోవచ్చు. వాళ్ళు ఇప్పటిదాకా పెద్ద పట్టించుకోవాలి. బీజేపీ బలపడిన ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఒప్పించారు. రేపొద్దున ఇప్పుడు ఈ చర్చ వల్ల అక్కడ జనులు ఇక్కడ జనాభా ప్రకారం మాకు రాకుండా మేము ఇద్దరు మనుషులు వాళ్ళు అక్కడ సమానమా? ఏం తమాషాగా ఉంది ఇది? అంటే వాళ్ళు అరిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. మా సంగతి ఏంటంటే వాళ్ళు మొదలెట్టారు అనుకోండి, మనకు అనుకూలమైన పరిష్కారం రావడం కూడా సాధ్యం కాదు. కాబట్టి స్వల్పమైన రాజకీయ కారణాలుగా మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవటం ఇది. నీకు ఒక పార్టీ అంటే, ఒక ప్రధానమంత్రి అంటే, ఒక మంత్రి అంటే, ఒక పార్టీ నాయకులు అంటే ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు, అది వేరే విషయం. ప్రజల ప్రయోజనాల విషయంలో వాళ్ళ మీద కోపంతో ప్రయోజనాలు బలిపెట్టకూడదు. పూర్వకాలం పంచాయతీ రాజకీయాలు ఇట్లా ఉండే. మీరు సర్పంచ్గా ఉన్నంతకాలం ఊళ్ళో మంచి జరగడానికి వెళ్ళేది, నేనున్నంతకాలం మీరు జరగనివ్వరు, ఇద్దరు నాశనం చేసేవాళ్ళు. ఇది రాజకీయం కాదు, ఇది వినాశనం. కాబట్టి గొప్ప అవకాశాన్ని కీలకమైన పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ దక్షిణాది పార్టీలు కానీ నా దృష్టిలో జారబెట్టుకుని నిర్దిష్టంగా కనిపిస్తుంది మన కళ్ళెదురు.